హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో స్టాక్ యొక్క ఇంట్రడక్షన్ని చూసాము. ఇప్పుడు టుడేస్ వీడియోలో మనం అల్గారిథం చూద్దాం, స్టాక్ అల్గారిథం. ఓకే, అల్గారిథం ఆఫ్ స్టాక్ ఆపరేషన్స్. ఓకే, మనం అల్గారిథం చూద్దాం. ఇప్పుడు ఈ అల్గారిథంలో మనం లాస్ట్ క్లాస్లో మనకి మొత్తం స్టాక్ ఆపరేషన్స్ ఎన్నని చెప్పుకుందాం ఫ్రెండ్స్. మొత్తం 5 అని చెప్పుకున్నాం కదా. అవేంటవి? పుష్, పాప్, టాప్, ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో అని చెప్పుకున్నాం కదా. మొత్తం మనకి స్టాక్లో మొత్తం 5 ఆపరేషన్స్ ఉన్నాయి: పుష్, పాప్, టాప్, ఓవర్ఫ్లో, అండర్ఫ్లో. ఇప్పుడు ఈ పుష్కి, పాప్కి మాత్రం అల్గారిథమ్స్ ఉంటాయి. ఈ మూడింటిని మనం ఈ పుష్ అండ్ పాప్లో యూజ్ చేస్తాం. సో ఫస్ట్ పుష్ ఆపరేషన్కి అల్గారిథం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే పుష్ ఆపరేషన్. ఈ పుష్ ఆపరేషన్ని మనం ఎలా చేస్తామంటే, పుష్ అంటే ఏమనుకున్నాం ఫ్రెండ్స్? ఇన్సర్షన్ అని అనుకున్నాం కదా. ఫర్ సపోజ్ ఇది స్టాక్ అయితే ఈ స్టాక్లో మనం ఏదైనా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం యూజింగ్ పుష్ ఆపరేషన్ ద్వారా మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. 10, 20, 30. ఈ 3 ఎలిమెంట్స్ని నేను స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. బై యూజింగ్ పుష్ ఆపరేషన్ వీ కెన్ ఇన్సర్ట్ an elements using push operation only, not other operations. Only we can insert an elements in a stack by using push operation. ఓకే, మనం ఇన్సర్ట్ చేయాలంటే మనం మొత్తం 5 స్టెప్స్ని మనం చేయాలి. ఆ 5 స్టెప్స్ ఏంటంటే, 5 స్టెప్స్ ద్వారా మనం పుష్ ఆపరేషన్ని ఫాలో అవ్వగలుగుతాం. ఆ 5 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే, ముందు మనం చెక్ చేయాలి. చెక్ ది స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఎంప్టీ. చెక్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఎంప్టీ అనేది మనం చెక్ చేయాలి. మనం స్టాక్లో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలంటే మొత్తం మనం 5 స్టెప్స్ ద్వారా మనం ఇన్సర్ట్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, చెక్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఎంప్టీ అనేది చెక్ చేయాలన్నమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీ అయితే, ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ, ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీ అయితే మాత్రమే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ వీ కెన్ ఇన్సర్ట్ an elements on the stack. ఓకే, ఇన్సర్ట్ an element on the stack. అప్పుడు మాత్రమే మనం స్టాక్లోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఆ తర్వాత స్టెప్ 3 ఏంటంటే, మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు 10, 20, 30 ఈ 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి కదా. ఫస్ట్ స్టాక్ అనేది ఫుల్లా ఎంప్టీగానే ఉంది చూసుకున్నాం. ఇప్పుడు స్టాక్ అనేది ఎంప్టీగా ఉంది. టాప్ అనేది ఎక్కడ ఉంటుంది? మనం లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం? టాప్ అనేది -1లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం. ఫర్ సపోజ్ 10 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను. 10 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇది స్టాక్. ఇప్పుడు టాప్ ఎక్కడుంది? -1లో ఉంది కదా. ఇప్పుడు 10 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం థర్డ్ స్టెప్లో టాప్ ++ చేయాలి. మనం ఏం చేయాలి? థర్డ్ స్టెప్లో టాప్ ++ అంటే టాప్ని మనం ++ అంటే టాప్ అనేది ఇప్పుడు ఎక్కడుంది? -1 ఉంది. -1ని మనం +1 చేస్తే ఎక్కడికి వస్తుంది? -1 + 1 ఏమవుతుంది? 0 కదా. సో టాప్ అనేది 0 పొజిషన్లోకి వెళ్తుంది అన్నమాట. ఇది టాప్.
ఇక్కడికి వస్తుంది టాప్ ప్లస్ ప్లస్ చేస్తే టాప్ అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి వరకు నువ్వు ఇన్సర్ట్ చేస్తావు ఎలిమెంట్స్ని అంటే ఇక్కడ 3 అంటే మనం ముందుగానే చెప్పుకుంటాం అనమాట. మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని రాసుకుంటాం. అంతవరకు మాత్రమే మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. ఒకవేళ ఎక్కువ ఎలిమెంట్స్ని కనుక ఇన్సర్ట్ చేస్తే అదేమవుతుంది అనుకున్నాం, ఓవర్ఫ్లో అవుతుందా? సో అది అంటే ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్ దెన్ వీ కెన్ ప్రింట్ ఓవర్ఫ్లో అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. స్టాక్ అనేది ఫుల్ అయ్యేంత వరకే నువ్వు ఇన్సర్ట్ చేయాలి. ఫోర్త్ స్టెప్ ఏంటి? ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్ then we can print ఓవర్ఫ్లోని మనకు ప్రింట్ చేయాలి అని చెప్తాం అన్నమాట. ఆ తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఎండ్ ది ప్రోగ్రామ్. ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్, మనం పుష్ ఆపరేషన్ ఎలా అనేది ప్రజెంట్ అయ్యేదని మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. ఫర్ సపోజ్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇది స్టాక్. ఈ స్టాక్ అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం స్టాక్ అనేది ఫుల్లా ఎంటీయా అని. ఒకవేళ ఎంటీ అయితేనే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఓకే, అందుకనే చెక్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ ఎంటీ. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసుకున్నాం? ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ, మనం ఎంటీ అయితేనే వీ కెన్ ఇన్సర్ట్ యాన్ ఎలిమెంట్స్ ఆన్ ది స్టాక్, ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఫర్ సపోజ్ నేను 10 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? టాప్ ప్లస్ ప్లస్ చేయాలి. టాప్ ఎక్కడుంది అసలు? -1 కండిషన్లో ఉంది. టాప్ ప్లస్ ప్లస్ చేస్తే టాప్ అనేది 0కి వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది, అంటే ఇది 0 పొజిషన్. ఆ తర్వాత మళ్ళా స్టార్టింగ్ మళ్ళా ఏం చేస్తాం? స్టాక్ అనేది ఎంటీ అంటే ఫుల్ అయితే ఫుల్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 20 అనే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తే టాప్ అనేది ఎక్కడికి వస్తుంది? టాప్ ప్లస్ ప్లస్ అవ్వాలి కదా, టాప్ అనేది ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత నేను 30 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను, అప్పుడు టాప్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన టాప్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండాల్సిన టాప్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ టాప్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. ఇదన్నమాట. మనం 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తే టాప్ అనేది ప్లస్ ప్లస్ అయ్యి మనం ఎక్కడ దాకా అయితే ఇన్సర్ట్ చేస్తాం అక్కడ దాకా ఇన్సర్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే స్టాక్ అనేది ఫుల్ అయ్యేంత వరకే మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం ఎలిమెంట్స్ని. ఇది ఫ్రెండ్స్ పుష్ ఆపరేషన్ అంటే. ఓకే.